ఈనాడు జనవరి 22, 2026. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు. రాజధాని అమరావతి. మీరు ఒక్కసారి చూడండి పేపరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు. మనకి రాజధాని లేదు. ఫస్ట్ 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ మన రాజధాని, ఉమ్మడి రాజధాని. నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రాజధాని ఆగిపోయింది. మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా మారిపోతే రాజధాని అయినా మారిపోద్దామని చెప్పేసి దీనికి చట్టబద్ధత అంటే కేంద్రంలో దీనికి రాజధాని ఏపీ రాజధాని అమరావతి అని ఒక బిల్ పాస్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అవగానేది గెజిట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి మనకి అక్కడ రాజ్యాంగంలోనే అక్కడ మొత్తం అన్నిటిలో కూడా మారిపోతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు. ఓకే. తర్వాత నాసా నుంచి పదవి విరామం చేసిన సునీత విలియమ్స్ గారు పదవి విరామం చేశారు. ఇవిడి అంతరిక్షంలో కూడా ప్రయాణం చేసింది. అనేక సక్సెస్. దీని జీవితం అంతా ఒక అద్భుతంగా ముందుకు కొనసాగింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీత 3 సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో బస చేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన హోమగోముల జాబితాలో చేరారు. దాదాపు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు పనిచేసి పదవి విరామణ చేసిన సునీతకు నాసా కొత్త పరిపాలన అధికారి జారెడ్ ఇసాక్ మన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక లేడీ అంతరిక్షంలో 608 రోజులు ప్రయాణం చేశారు. ఇది ఒక రికార్డు. ఇది నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు. పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూస్ ఫిబ్రవరి 1 నుంచి మారబోతున్నాయి. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చు. పెట్టుబడుల అభివృద్ధి దాంతోనే సంక్షేమం సాధ్యం. జాతీయ అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు. 15 తర్వాత RSL ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు దావోస్ సమావేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ పారిశ్రామికవేత్తలకు ఏం చెప్తారో ఒక పిలిపిచ్చారు. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మీకు ఇమీడియట్గా వెంటనే లేట్ లేకుండా మీకు వెంటనే అనుమతులు మేము ఇస్తాం. మాకు ప్రభుత్వం తరఫున మీరు మాత్రం వెంటనే వచ్చి బిజినెస్ని స్టార్ట్ చేయండి ఏపీలో ఎక్కడైనా అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు నిన్న. నెక్స్ట్ ఏడాది తర్వాత పాదయాత్ర. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాది తర్వాత పాదయాత్ర మొదలెట్టి మళ్ళీ 2029 ఎలక్షన్ వచ్చే వరకు కూడా ప్రజల్లోనే ఉంటాను అని చెప్పేసి ఆయన కార్యకర్తలకి అందరికీ సందేశం అయితే పంపించారు నిన్న ఏలూరులో. నెక్స్ట్ ఐస్ మొక్క అడుగుతున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ కావాలని అడుగుతున్నాడు. ఆయన కూడా ఆయన అధ్యక్షుడు అయించి ఒక దేశం మీద దండయాత్ర చేశారు. బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ లోపెరుచుకున్నారు. మన వెనుజులా అధ్యక్షుని కూడా ఏం చేశారు, బంధించారు. అలాగే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, గ్రీన్లాండ్ అడుగుతున్నాడు. అన్ని దేశాల మీద కూడా ఆయన ఏం చేస్తున్నారు, టారిఫ్ వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. కానీ ఎవరో మాట్లాడలేకపోతున్నారు. అమెరికాకి ఎందుకు ప్రపంచం మొత్తం భయపడుతుందంటే అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అమౌంట్, ఆలోచన విధానం, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నిటిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి అమెరికాని ఎవరో కూడా ఎదిరించలేరు. ఎదిరిస్తే దానికి తగ్గట్టుగా ఆయన ఏం చేస్తాడు, ఏదో యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అందరూ మౌనంగానే ఉన్నారు. అమెరికాకి ఎందుకు అంత ప్రతి ఒక్కరు భయపడుతున్నారంటే అమెరికా ఇటు ఎకానమీ పరంగా, రక్షణ అంటే సాంకేతిక పరంగా అన్ని విషయాల్లో కూడా టాప్ పొజిషన్లో ఉంది. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రులు నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు కూడా ఎన్ని రకాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకున్న అన్ని రకాలుగా కూడా ఏం చేస్తున్నారు, ప్రయత్నం అయితే చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకో టూరిజం ప్రాజెక్టులు కూడా తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఒక ఏర్పాటుపై ఆసక్తి. తమారా లేజర్ CEO వారిని కూడా గెలిచారు. ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లేజర్ దావోస్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు అంగీకారం. స్పేస్ టౌన్ సిటీలో భాగస్వామ్యం. అయోధ్య మ్యూజియంకి 233 ఏళ్ల కిందట రామాయణం.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో రాజధాని అమరావతి బిల్లు, పట్టణ ప్రాంతాల భూమి మార్కెట్ బిల్లులు పెంపు. ఇక్కడేమో నీరు తీసుకోమంటారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు. కాలుష్య కట్టడికి నవ్యావిష్కరణలు. అరిస్తే అరవని, కరిస్తే కరవని. తూర్పుగోదావరి అదిగదిగో అంటూనే అందనంత దూరం. గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం చేయొద్దు. నీటితో దూసుకుపోయే ర్యాకెట్టు. గోదావరి ఒడ్డిన విషాదం. అక్కినేని రూపం సబ్బుపై సజీవ రూపం. విహారయాత్రకు వచ్చే ప్రమాదానికి గురై అలరించిన రంగోత్సవం. ప్రపంచం నెత్తిన కుంపటి. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ బెంచ్ ప్రారంభం. వారం రోజుల నిర్ణయాలు వెల్లడిస్తాం. సనాతన ధర్మపై ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేష ప్రసంగమే. జేఈ మెయిన్లో గణితం కఠినం. కాలు నొప్పులు తగ్గిస్తానంటూ కాటికి పంపాడు. 12 మంది వైకోపా కార్యకర్తల అరెస్టు. భర్తను చంపేసి రాత్రంతా వీడియోలు చూస్తూ. డాక్టర్ రెడ్డీస్ లాభం 1210 కోట్లు. ఇండిగోకు ఆర్థిక మోత. జీవనకాల కనిష్టానికి రూపాయి విలువ. మళ్ళీ పెరిగిన పసిడి ధరలు. ఆరావళికి తీవ్ర నష్టం అక్రమ మైనింగ్తో. సమగ్ర పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తాం. సుప్రీంకోర్టు వెల్లడి. 4వసారి తల్లిదండ్రులు కాకపోతే వాన్స్ దంపతులు. మచ్చల్కి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి ఇచ్చారు? మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య గ్రెసల్ మచ్చల్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గాను శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి విభాగంలో మచ్చలకు బహుమతి ప్రదానం చేస్తుంది ఇందిరాగాంధీ మెమరీ ట్రస్ట్ బుధవారం ఓ ప్రకటన తెలిపారు. సభాపతులు నిష్పక్షంగా ఉండాలి. మరో 5 ఏళ్ల పాటు అటల్ పెన్షన్ యోజన. నాకు ప్రాణహాని తలబడితే మీరు భూమి మీదే ఉండరు. సింధు లక్ష్య శుభారంభం. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ సెట్టర్ పివి సింధు లక్ష్య శుభారంభం చేశారు. సబలంక దూకుడు. అంటే ఇందులోని టైటిల్ ఫేవరెట్ హరియానా సబలంక ఆస్ట్రేలియన్ ఓపెన్లో దూసుకు వెళ్తుంది. ఈ టాప్ సీడ్ ప్లేయర్ పెద్దగా కష్టపడకుండానే 3వ రౌండ్కి ప్రవేశించింది. తొలి పంచ్ మనదే చెప్పిన సమయానికి. వారణాసి మూవీ రాజమౌళి, మహేష్ బాబు 2027 మార్చిలో రిలీజ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ పేజ్. ఏపీలో 20 లక్షల ఎకరాల ప్రకృతి సైట్లు. ఇది ఆల్రెడీ ఈ టాపిక్ మరి చాలాసార్లు చెప్పుకున్నాం. ఏపీలో 18 లక్షల మంది రైతులు సిద్ధం చేసిన దావోస్లో ఉన్న ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు 18 లక్షల మంది రైతులను సిద్ధం చేశారు. దేనికి? ప్రకృతి వ్యవసాయం కానీ ఇప్పుడు కానీ మనం చేయకపోతే నెక్స్ట్ మన డబ్బులన్నీ కూడా వైద్యానికి అంటే హాస్పిటల్కి వచ్చి అయిపోతాయి. ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఎన్ని టెక్నాలజీ ఎన్ని వచ్చినాయి, ప్రకృతి వ్యవసాయం మీద మనం ఫోకస్ పెట్టకపోతే నెక్స్ట్ జనరేషన్ మనుగడ ఏమైపోతుంది? చాలా కష్టమైపోతుంది. విశాఖలో స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి. ఏపీలో విండ్ టర్బైన్ బ్లేడ్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పండి. క్రీడాభివృద్ధికి సహకరించండి. ఆర్థిక అభివృద్ధికి యువత, మహిళలు చోదక శక్తులు. యువతలో నైపుణ్యం పెంచుతున్న ఏఐ మా ఊత పదం కాదు. సాంకేతిక లాభాలు ప్రతి పౌరుడికి అందాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్రామ సభల నిర్వహణపై రాష్ట్రానికి తెలుగులో కేంద్రం లేఖ. ఓటర్ల నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కలెక్టర్కి అవార్డులు. పాదయాత్ర అంటే ప్రజలు మళ్ళీ. గుంటూరు బీబీ నగర్ డంబ్లింగ్ కోసం పల్నాడు భూ సేకరణ. ముప్పవరం నుంచి కాజావరం యాక్సెస్ కంట్రోల్ కారిడార్. డిపిఆర్ తయారీకి గుర్తించిన సంస్థ ఎంపిక. 10 కిలోమీటర్ల వరకు ఏడాదిలో సిద్ధం కాని డిపిఆర్. ఇరువైపులా పూర్తిగా సర్వీస్ రోడ్ల నిర్మాణం.
రేపటి నుంచి తిరుపతిలో 3 రోజులు సర్వదర్శన టికెట్ల జారీ నిలిపివేత. పెట్టుబడులతో అభివృద్ధి, దాంతోనే సంక్షేమ సాధ్యం, జాతీయ అంతర్జాతీయ మీడియాతో చంద్రబాబు.